నమో గణపతయే. మనం భగవంతుడిని పూజించినప్పుడు అనేక పుష్పాలతో పూజిస్తూ ఉంటాం. దేవుడి పూజలో ఏ పువ్వులు వాడాలి, ఏ పువ్వులు వాడకూడదు అని మనలో చాలామందికి తెలుసునండి. అయితే మన కళ్ళ ముందే కనిపించేటటువంటి అనేకాలైనటువంటి పవిత్ర పుష్పాలు మనం పూజల్లో వాడకుండా వదిలేస్తూ ఉంటాం. మన కళ్ళ ముందే కనిపిస్తాయి. ఉదాహరణకు జాజి పువ్వులు ఉన్నాయనుకోండి, జాజి పువ్వులు అంటారు. జాజి పువ్వులు మనకు పాదులాగా కనిపిస్తుంది. మనం అవి కొనుక్కుంటాము, లేకపోతే కనిపించినవి కోసుకుని మనం పూజ చేసుకుంటూ ఉంటాం. మందారం పువ్వులు, అదేవిధంగా నందివర్ధనాలు, ఇవన్నీ కూడా మనకు మొక్కలు లేదా కొంత పెద్ద మొక్కలు, ఒక స్థాయి చెట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పువ్వుల గురించే మనం చాలా కష్టపడి పువ్వులు కోసుకొని రావడం కానీ కొనుక్కోవడం కానీ చేస్తూ ఉంటాం. కానీ ఒక పెద్ద చెట్టు అండి, చాలా పెద్దగా ఎదుగుతూ ఉంటుంది. మర్రి చెట్టు, రావి చెట్టు ఏ విధంగా అయితే పెద్దగా ఎదుగుతాయో ఆ విధంగా పెద్దగా ఎదిగి వేలాది పువ్వులు పూస్తూ ఉంటుంది. ఆ పువ్వు అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారి పూజలో వాడదగినటువంటి పుష్పాల్లో అది కూడా ఒకటి. కానీ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఆ పువ్వులతో మనం అమ్మవారిని పూజించడం అనేది మనం చూడం. దానికి కారణం ఏమిటి అని అంటేనండి, ఆ పువ్వులతో మనం అమ్మవారిని పూజించవచ్చు అని చాలామందికి తెలియదు. ఆ చెట్టే మోదుగ చెట్టు. మీరు పక్కన చూడొచ్చు, మీకు కనిపిస్తుంది. మోదుగ చెట్టు యొక్క ఆకు ఈ విధంగా ఉంటుంది, చాలా చక్కగా పచ్చగా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సైజులో ఉంటుంది. అంటే విస్తరాకు ఉంటుంది చూసారా, విస్తరాకులోని వాడేటటువంటి ఆకు ఏ పరిమాణంలో ఉంటుందో మోదుగ ఆకు కూడా అదే పరిమాణంలో ఉంటుంది. మోదుగ ఆకుతో కూడా విస్తరాకులు తయారు చేస్తారండి. కర్ణాటక ప్రాంతంలో విస్తృతంగా వాడతారు, తెలంగాణ ప్రాంతంలో కూడా విస్తృతంగా వాడతారు. ఈ మోదుగ చెట్లు పెంచడం అనేది పంట. ఇది చాలామందికి రైతులకు ఉపాధినిచ్చేది కూడా. తెలంగాణలో వరంగల్, కరీంనగర్ అటువైపు మనం వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద మోదుగ తోటలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుండి మోదుగ ఆకులను ఎగుమతి చేస్తూ ఉంటారు. విస్తరాకులు తయారు చేసి పెద్ద పెద్ద కంపెనీలు విస్తరాకుల్ని అమ్ముతూ ఉంటాయి. కానీ మోదుగ పువ్వుల గురించి మనలో చాలామందికి తెలియదు. మోదుగ పువ్వులు ఎర్రగా ఈ విధంగా ఉంటాయి. చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి. ఈ మోదుగ పువ్వులండి చెట్టు నిండా పోస్తాయి. నాకు తెలిసి పెద్ద చెట్టు, మోదుగ చెట్టు చాలా పెద్దగా కూడా పెరుగుతుంది. పెరిగిన తర్వాత చెట్టంతా పువ్వులు పూసిందనుకోండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ పువ్వులన్నీ నేల మీద పడితే మనకు ఇదేదో మనకి విదేశాల్లో ఉన్నామేమో, విదేశీ రోడ్లేమో ఇవి అనిపిస్తాయి. ఎందుకంటే మన ఆలోచన విధానం అలా మారిపోయిందండి. ఆ విధంగా ఎర్రటి పువ్వులు అందంగా కనిపిస్తాయి కనుక ఇది ప్యారిస్సా, లేకపోతే ఇదేమో లండనా అని అనుకుంటూ ఉంటారు. కానీ మన కళ్ళ ముందే ఉంది మోదుగ చెట్టు. మోదుగ పువ్వులు ఎర్రగా ఎంతో అందంగా ఉంటాయి. ఈ మోదుగ పువ్వులతో మనం అమ్మవారిని పూజించవచ్చు. మనం కాళికా పురాణంలో చూసామనుకోండి, కాళికా పురాణంలో మనకు అమ్మవారికి ఏ ఏ పువ్వులు ఇష్టము అని మనకు కనిపిస్తుంది. దేవి ప్రియ పుష్పాణి అని ఉంటుందండి చాలా స్పష్టంగా. కాళికా పురాణంలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అని చాలా విస్తృతంగా, చాలా స్పష్టంగా చెబుతారు. అమ్మవారికి పెట్టదగిన బట్టలు, అమ్మవారికి పెట్టదగిన గంధం, అమ్మవారికి సమర్పించదగిన ధూపం, దీపం, నైవేద్యం, హారతులు అన్నీ చెబుతారు దాంట్లో. ఆ సందర్భంలో పువ్వుల గురించి కూడా చెబుతూ అనేక పువ్వులు చెబుతారండి. ఏ పువ్వులతో పూజించవచ్చు, ఏ పువ్వులతో పూజించకూడదు అనేది నేను మీకు మళ్ళీ వేరే వీడియో చేస్తాను. కానీ ఆ సందర్భంలో స్పష్టంగా శ్వేతారుణే త్రిసంధ్యేచ పలాశ ఖదిరస్తథ అని ఉంటుంది. పలాశ ఇక్కడ అంటే పలాశ పుష్పాన్ని కూడా అమ్మవారికి వాడవచ్చు అని అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ మన వాళ్ళు ఎవరో కూడా వాడడం మనం చూడలేదు. మీకెందుకు నేను ఈ విషయం చెబుతూ ఉన్నాను అని అంటే కనుక, మనకు చాలా సందర్భాల్లో పూజకు పువ్వులు దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు అక్కడెక్కడైనా మోదుగ చెట్టు ఉందనుకోండి, మోదుగ చెట్టు నిండా ఎర్రటి పువ్వులు ఇన్ని ఉన్నాయనుకోండి, చక్కగా కోసుకుని తెచ్చుకోండి, బుట్ట నిండా వస్తాయి పువ్వులు. ఆ పువ్వులతో మనం అమ్మవారిని పూజించామనుకోండి, అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అమ్మవారి యొక్క ప్రియ పుష్పాలలో మోదుగ పుష్పం కూడా ఒకటి, పలాశ పుష్పం కూడా ఒకటి. నవగ్రహాల్లో కేతువుని పలాశ పుష్పంతో పోలుస్తారు. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం అని ఉంటుందండి. దాంట్లోనే పలాశ పుష్పంతో సమానంగా వెలుగొందుతూ ఉంటాడని ఆయన.
కేతువు. కావున పలాశ పుష్పాన్ని ఆ విధంగా వర్ణనకు కూడా వాడడం జరిగింది. అదేవిధంగా నవగ్రహాల్లో మనం చూసుకుంటే పాలాశం సోమాయ, చంద్రుడికి పలాశం అధిష్టాన వృక్షం. అందుకే సోమవారం నాడు చాలామంది అంటే ప్రతిరోజు మోదుగా విస్తరాకులో భోజనం చేసేవాళ్ళు ఉంటారు. కనీసం సోమవారం నాడైనా సరే మోదుగ విస్తరాకులో భోజనం చేసేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా పలాశం అనేటటువంటిది చంద్రదేవుడికి కూడా ఇష్టమైనటువంటిది, నివాస స్థానమైనటువంటి వృక్షం. ఆ పువ్వులతో మనం అమ్మవారిని పూజించాము అనంటే మనకు మానసికమైనటువంటి బాధలు కూడా ఉండవండి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తాజాగా ఒక మానసిక వైద్య నిపుణులు చెప్పినటువంటి ఒక వీడియో వినడం జరిగిందండి. ఆ వీడియోలో ఆయన చాలా స్పష్టంగా అమావాస్య నాడు చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులతో వస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరిగిందండి. అమావాస్య, పౌర్ణమి, ఈ విధంగా చంద్రుడి యొక్క బలం ఆధారంగా వచ్చేటటువంటి తిథులు ఏవైతే ఉంటాయో, అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, ఆ తిథులు మనుషుల యొక్క మనస్సు మీద ప్రభావం చూపుతూ ఉన్నాయి అనే అంశాన్ని ఈయన చెప్పడం జరిగిందండి. అయితే ఈ విషయంలో మానసిక వైద్య నిపుణుల్లో, శాస్త్రవేత్తల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే కొంతమంది శాస్త్రవేత్తలు చంద్రుడికి మనస్సుకి సంబంధం ఉంది అనంటే లేదు అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ మనకు నవగ్రహారాధనలో మనం చూసుకున్నాం అనుకోండి, చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. మానసికమైనటువంటి రోగాలున్నా, మానసికమైనటువంటి బాధలున్నా కూడా చంద్రుణ్ణి పూజించాలి అని చెబుతూ ఉన్నారు. కావున మనం మానసికమైనటువంటి సమస్యలు ఉంటే కనుక మనం ఆ యొక్క మోదుగ విస్తరాకులో భోజనం చేయడం కానీ, మోదుగ పువ్వులతో అమ్మవారిని పూజించడం కానీ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది, మానసిక ఆందోళనలు తగ్గుతూ ఉంటాయి. చాలామందికి రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో ఉండగా తీవ్రమైనటువంటి మానసిక అలజడి వస్తూ ఉన్నది అని నాకు కొంతమంది మెసేజ్లు పెట్టడం కూడా జరిగిందండి. ఆ విధంగా మానసికమైనటువంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నట్లయితే కనుక మోదుగ విస్తరాకుల్లో భోజనం చేసే ప్రయత్నం చేయండి. మోదుగ పువ్వులతో అమ్మవారిని పూజించండి. మానసిక ఇబ్బందులు లేకపోయినా కూడా మనం దేవుడికి వాడేటటువంటి పువ్వుల్లో మోదుగ పువ్వు కూడా ప్రశస్తమైనది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఋగ్వేదంలో ఈ యొక్క చెట్టు గురించి చాలా విస్తారంగా ఉందండి. ముఖ్యంగా బ్రహ్మ వృక్ష పలాశత్వం, ఋగ్వేదంలో శ్రద్ధాం మే ఏధాంచ దేహి మే అని ఉంటుందండి. ఓ బ్రహ్మవృక్షమైనటువంటి పలాశమా, నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. శ్రద్ధను మరియు మేధాశక్తిని నాకు అనుగ్రహించు. వృక్షాధిప నమస్తేస్తు అత్రత్వం సన్నిధౌ భవ. వృక్షాధిపాను కూడా అన్నారు, అంటే వృక్షాల్లో అధిపతి వంటి వాడు అని. ఎందుకు చెప్పారు ఈ మాట అనంటేనండి, పురాణాల ప్రకారం 3 చెట్లు త్రిమూర్తి స్వరూపాలుగా చెప్పడం జరిగిందండి. అందులో బ్రహ్మదేవుడు స్వరూపం పలాశ వృక్షం, అంటే ఈ మోదుగ చెట్టు. మహావిష్ణువు యొక్క స్వరూపం రావి చెట్టు, అశ్వత్థ వృక్షం. పరమశివుడి యొక్క స్వరూపం మర్రి చెట్టు, వటవృక్షం. కావున మోదుగ చెట్టుకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మోదుగ పుష్పానికి ఇంతటి మహత్వం ఉంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మోదుగ పువ్వులను కూడా మనం దైవ పూజల్లో వాడవచ్చు అనేటటువంటి నిర్ధారణకు మనమంతా కూడా రావాలి. తప్పక ఇక మీదట మోదుగ పువ్వులను కూడా మనం పూజల్లో వాడే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.